ఈ ఎల్ఐసి ప్రస్తుతం అందిస్తున్న ఎల్ఐసి ప్లాన్లలో చిన్నపిల్లలకు అందుబాటులో ఉన్నటువంటి జీవన వస్తువు ప్లాన్ అనేది అందుబాటులో ఉందండి. అంటే చిన్నపిల్లలు పుట్టిన బిడ్డకి 90 రోజుల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు ఈ ప్లాన్ అనేది అందుబాటులో ఉందండి. అంటే పుట్టిన బిడ్డకి 90 రోజుల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ప్లాన్ చూసుకున్నట్లయితే మనకి జీవనోత్సవ ప్లాన్ టేబుల్ నెంబరు 771 అండి. ఇదేంటంటే నాన్ లింక్డ్ పాలసీ అండి. ఇది నాన్ లింక్డ్ ప్లాన్ అనేది గ్యారెంటీడ్ బెనిఫిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీ ఏంటంటే లైఫ్ లాంగ్ అంటే 100 years దీనికి టైం ఉంటుందండి ఈ ప్లాన్కి. దీనికి ఏంటంటే ప్రతి ఇయర్ మనకి ప్రతి 1000 రూపాయలకి మనకి 40 రూపాయలు వాళ్ళు బోనస్ రూపంలో గ్యారెంటీడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పాలసీకి. అదేవిధంగా దీంట్లో మనం తీసుకున్నటువంటి పాలసీ వాల్యూ మినిమం వాల్యూ అమౌంట్ వచ్చి దీంట్లో 5 lakhs అండి. దాంట్లో 10% అమౌంట్ అనేది మనకి ఎవరి ఇయర్ వాళ్ళు పాలసీ హోల్డర్కి పే చేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ ఈ ప్లాన్కి. అంటే పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్ అని పీపీటీ టైం అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఆఫ్టర్ సమ్ ఫ్యూ ఇయర్స్ గ్యాప్ తర్వాత మనకి బెనిఫిట్స్ అన్ని స్టార్ట్ అవుతాయండి పెన్షన్ టైప్లో. దీనికి ఎవరి ఇయర్ ఈ పెన్షన్ ప్లాన్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పాలసీ హోల్డర్కి. అదేవిధంగా ఇది 100 years లోపల ఇప్పుడు రిస్క్ అనేది జరిగింది కానీ మళ్ళీ ఈ పాలసీ వాల్యూ అయితే బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంత అయితే ఉంటుందో అది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే ఇది మినిమం స్టార్టింగ్ ఇది 5 lakhsతో స్టార్ట్ అవుతుందండి ఈ పాలసీ అనేది, ఈ ప్లాన్ అనేది. దాని తర్వాత మన ఇన్కమ్ కెపాసిటీని బట్టి మనకి ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి స్టార్టింగ్లోనే. అంటే 5 lakhs తర్వాత మనకి ఎంత ఇన్కమ్ అందుబాటులో ఉంటుందో మనకి దాని తగ్గట్టు మనం ప్లాన్ స్టార్ట్ చేసుకుంటామండి దీంట్లో. తర్వాత చూసుకున్నట్లయితే దీన్ని ప్రీమియం పే చేయాల్సిన టైమ్స్ కూడా మనకి 4 yearsలో ఇచ్చినాడండి. అది ఒకటి ఇయర్లీ ప్రతి సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి, లేదా 3 నెలలకు ఒకసారి, లేదా మంత్లీ అయినా దీనికి మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు అండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే టర్మ్ అండి 100 years వరకు దీనికి ఎలిజిబిలిటీ అండి. ఈ ప్లాన్ 100 years ఉంటుంది. తీసుకున్న వయసు అనేది 100 సంవత్సరాల వరకు ఈ ప్లాన్ పనిచేస్తుందండి. పుట్టిన బిడ్డకి 90 రోజుల నుంచి విధంగా 65 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. విధంగా ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి ఇది మినిమం షార్ట్ టర్మ్ పీరియడ్ అంటే 5 years ఉంటుంది. 5 years నుంచి 16 years ఉంటుందండి. ఇది అంటే 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు మనం ప్రీమియం పేయింగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. ఈ 5 సంవత్సరాల నుండి ఉన్నట్టు మామూలు ఇప్పుడు అందరూ కస్టమర్స్ తక్కువ టైం ఉంటే చెప్పంటూ ఉంటున్నారు. అందుకోసం ఏంటి ఎల్ఐసి అనేది ఈ ప్లాన్ లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఇది తక్కువ టైం అంటే ఇంతకుమించి తక్కువ పీరియడ్ టైం అనేది ప్రీమియం పేయింగ్ టైం అనేది దీనికి ప్లాన్లు లేవండి. దీంట్లోనే మనకి 5 years అనేది వెరీ లెస్ టైం అండి. ప్రీమియం పేయింగ్ టైం 5 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 5 years నుంచి మనకి 16 సంవత్సరాల వరకు ప్రీమియం పేయింగ్ టర్మ్ ఇవ్వడం అనేది జరిగిందండి ప్లాన్కి. దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 5 lakhs ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చి దీనికి లిమిట్ అనేది ఏం లేదండి. అది డిపెండింగ్ అపాన్ అవర్ ఇన్కమ్ అండి. అది ఇన్కమ్ బేస్ చేసుకుని మనం 5 lakhs అబవ్ అంతేనా మనం తీసుకోవచ్చు అండి ఇక్కడ. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి రైడర్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ అనేది మనకి అప్ టు 70 years వాళ్ళకి ఈ రైడర్ అనేది పనిచేస్తూ ఉంటుందండి పాలసీ హోల్డర్కి, అంటే పాలసీ ప్రపోజర్కి. అదేవిధంగా ఇక్కడ పాలసీ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఆన్ డెత్ అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది గ్యారెంటీడ్స్ ఉంటే మనకి 7 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం ఆర్ 105% ఆఫ్ ది ప్రీమియం పేడ్ యాజ్ ఆన్ ది డెత్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. మన సర్వైవల్ బెనిఫిట్ తీసుకున్నట్లయితే 10% ఆఫ్ ది బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ షల్ బి పేడ్ అండ్ ఎవ్రీ ఇయర్. అంటే మనకి 10% అప్పుడు మనకి ఈ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎప్పుడైతే ఉంటుందో 5 lakhs అయితే 5 lakhs, 5 lakhs పైన ఎంత ఉంటే అంత దాంట్లో 10% అనేది మనకి ఎవ్రీ ఇయర్ పే చేయడం అనేది జరుగుతుంటుందండి. అప్ టు 100 years వరకు అంటే 100 years లేదా 100 years లోపల ఇప్పుడు మనకి రిస్క్ అనేది జరిగింది కానీ ఈ అమౌంట్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే ఎవ్రీ ఇయర్ మనకి 10% ఇస్తూ ఉంటారు. రిస్క్ జరిగిన రోజు అంటే మళ్ళీ టోటల్ పాలసీ వాల్యూ ఉంటుంది అంతా ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ రెండు కలిపి ఇవ్వడం అనేది జరుగుతుందండి. లాస్ట్లో రిస్క్ జరిగినప్పుడు లేదా 100 years వచ్చినప్పుడు మనకి బెనిఫిట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ.
దాంట్లో సరెండర్ వాళ్ళు తీసుకున్నట్లయితే మనం పాలసీ తీసుకున్నప్పటి నుంచి సరెండర్ అనేది ఎనీ టైం అయినా మనం పాలసీ తీసుకుంటుంటే ఎనీ టైం డ్యూరింగ్ ద పాలసీ టైం టు అట్లీస్ట్ 2 years ఫుల్ ఇయర్స్ ప్రీమియం అంటే మినిమం 2 years అనేది పాలసీకి ప్రీమియం పే చేస్తుండాలండి సరెండర్ పెట్టుకోవాలనుకుంటే మనకి. దీంట్లో లోన్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటుందండి. అంటే 2 years ఫుల్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం లోన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి దీంట్లో. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ మనకి దీంట్లో ఎటెండెన్సీ కింద మనకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి దీంట్లో. అదేవిధంగా ఎటెండెన్సీ అండ్ 10 డేడి అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. దీనికి ప్రపోజల్ ఫామ్లో 300, 363, 340, 60 షల్ బి ఈ ప్లాన్స్ మనం ఈ ఫామ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ 0 ఏజ్ చైల్డ్ తీసుకున్నానండి ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం. అంటే 0 ఏజ్ ఉన్నటువంటి చైల్డ్కి ఇక్కడ పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ 16 సంవత్సరాలు పెట్టుకున్నామండి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి పాలసీలు అంటే 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్, సెకండ్ వచ్చి ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్స్. 2 రకాలు ఏమంటే ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ అంటే ప్రతి సంవత్సరం మనకి పీపీటీ అయిపోయిన తర్వాత ఇక్కడ 19వ సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ అనేది. మనకు 16 సంవత్సరాలు పీపీటీ టర్మ్ అయిన తర్వాత 19వ సంవత్సరం అంటే 3 years గ్యాప్తో మనకి ఇక్కడ 19వ సంవత్సరం నుంచి మనకి ఈ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు తెలుసుకున్న పాలసీ అమౌంట్లో పాలసీ సంవత్సరం నుంచి 10% అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ పీడబ్ల్యూసీ రైడర్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ప్రపోజల్ ఏజ్ అనేది 55 లోపలే ఉండాలండి. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల ఉండాలండి. పీడబ్ల్యూబీ రైడర్ మనకి తీసుకోవాలనుకుంటే ప్రపోజల్ ఏజ్ వచ్చి 18 నుంచి 55 లోపలే ఉండాలండి. ప్రపోజల్ ఏజ్ 55 కన్నా అబవ్ ఉందంటే ఈ పీడబ్ల్యూసీ రైడర్ ఎలిజిబిలిటీ రాదండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ బేసిక్ సమ్మస్డ్ 5 lakhs అండి. అంటే ప్రీమియం వచ్చి 0 ఏజ్ పిల్లోడికి పీడబ్ల్యూసీ రైడర్ తీసుకున్నట్లయితే అంటే ప్రపోజల్ ఏజ్ అప్పుడు 55 ఉన్నప్పుడు ఇయర్లీ 33,850 రూపాయలు పడుతుంది సంవత్సరానికి. 6 నెలలకి 17,246 రూపాయలు పడుతుంది. 3 నెలలకి 8,697 రూపాయలు పడుతుంది. మంత్లీ వచ్చి 2,920 రూపాయలు పడుతుందండి. అంటే పర్ ఇయర్లీలో పర్ డే తీసుకున్నట్లయితే 92 రూపీస్ పడుతుందండి. మనకి దీంట్లో ఈ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయండి మనం ప్రీమియం పే చేసుకోవడానికి. ఇక్కడ టోటల్ గ్యారంటీ ఎడిషన్ నుంచి మనకి 16 సంవత్సరాలు పీపీటీ తీసుకోవడం వల్ల మనకి నియర్లీ 3,20,000 దాకా బోనస్ అనేది గ్యారంటీ ఎడిషన్ అనేది వస్తుందండి మనకి టోటల్ 16 years గాను. ఫైనల్ మనం ప్రీమియం అమౌంట్ వచ్చి 5,77,870 రూపీస్ మనం పే చేస్తామండి 16 సంవత్సరాలకు గాను. మనకి నెక్స్ట్ 19వ సంవత్సరం నుంచి మనకి 50,000 అంటే బేసిక్ సంవత్సరం నుంచి 10% అంటే నేను తీసుకుని 5 lakhs కాబట్టి దాంట్లో 10% 50,000 అవుతుందండి. ఆ 50,000 ప్రతి సంవత్సరం మాకు 19వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఇస్తారండి. 100 సంవత్సరం లేదా రిస్క్ అనేది డెత్ జరిగినప్పుడు ఆ డెత్ టైం వరకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ డెత్ బెనిఫిట్ అనేది డ్యూరింగ్ పీపీటీ టైంలో డెత్ జరిగినప్పుడు మనకి బేసిక్ సమ్మస్డ్ ప్లస్ ఆ రోజుకి గ్యారంటీ ఎడిషన్ ఎంత తేడా ఉంటుందో 2 కలిపి ఇవ్వడం జరుగుతుందండి. డ్యూరింగ్ డెత్ బెనిఫిట్స్ ఆఫ్టర్ పీపీటీ టైం తర్వాత అయితే మనకి 8,20,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ప్రీమియం డీటెయిల్స్ అన్నీ కూడా నేను యాజ్ పర్ ఈరోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ప్రకారం చూపించడం అనేది జరిగిందండి ఇక్కడ. ఇలాంటి ప్లాన్ చూసుకుంటే ఇప్పుడు పీడబ్ల్యూసీ వల్ల ఏంటంటే అనుకోకుండా ఇప్పుడు ఈ ప్రపోజల్ అన్న వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి ఫర్ ఎగ్జాంపుల్ 4 years కట్టి తర్వాత ఎక్స్పైర్ అయ్యాడు అనుకోండి ప్రపోజరు. ఆ మిగిలిన
ఫోర్ ఇయర్స్తో మిగిలిన 12 సంవత్సరాలతో కూడా ఎల్ఐసీ కట్టుకుంటుందండి. ఎల్ఐసీ కట్టుకొని పాలసీ అనేది ఆగిపోకుండా రన్నింగ్లో ఉంటుందండి. ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. యాజ్ పర్ రూల్స్ ప్రకారము వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుందండి. అంటే ప్రపోజర్ అనేవాడు అనుకోకుండా ఏదైనా డెత్ జరిగితే వాళ్ళు కట్టిన ప్రోగ్రామ్స్ మిగిలినంతా కూడా ప్రీమియం ఇవ్వరు అనేది రైడర్ పనిచేస్తుందండి. పీడబ్ల్యూబీ రైడర్ అనేది మిగిలిన 16 సంవత్సరాల వరకు వాళ్ళు పేరు కట్టుకోవడం, ఎల్ఐసి కట్టడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ అన్ని 19వ సంవత్సరంలో స్టార్ట్ అవుతాయండి. 19 నుంచి వాళ్ళకి ఆ చైల్డ్కి 100 సంవత్సరం వరకు బెనిఫిట్స్ అనేవి అందుకుంటారండి. దీంట్లో దీనికి సంబంధించి ఏదైనా పోతే ఇంకా పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మాకు నెంబర్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. మీకు ఇంతకుమించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ షేర్ చేయండి ఈ వీడియోని నలుగురికి చేరే విధంగా. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ని మాకు ప్రోత్సాహంగా ఉంటుందండి తర్వాత వీడియో చేయడానికి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. అందరూ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.